శ్రీ గురుభ్యో నమః. 2024 డిసెంబర్ 11వ తేదీ బుధవారంతో ప్రారంభమై 20వ తేదీ శుక్రవారంతో అంతమయ్యేటువంటి డిసెంబర్ 2వ 10 రోజులలో కన్యా రాశిలో జన్మించిన జాతకులకి ఫలితాలు, సూచనలు, సలహాలు క్లుప్తంగా 2 పాయింట్లలో తెలియజేస్తున్నాను. 2 పాయింట్లు అయితే దానికి ముందు చిన్న ఉపోద్ఘాతంలాగా చెప్తా. ఇప్పుడు కుజుడు అనేటువంటి ఒక గ్రహం ఉన్నాడు. కుజుడు, ఆ కుజుడినే అంగారకుడు అంటారు, ఇంగ్లీష్లో మార్స్. ఈ కుజుడు మీది కన్యారాశి కదా, మీ రాశి నుంచి 3వ స్థానం కన్య, తుల, వృశ్చికం 3వ స్థానానికి, అలాగే 8వ స్థానానికి అంటే కన్య, తుల, వృశ్చికం, ధనస్సు, మకరం, కుంభం, మీనం, మేషం. మీ రాశి నుంచి లెక్కిస్తే 3వ స్థానానికి అధిపతి కుజుడే, 8వ స్థానానికి అధిపతి కూడా ఈ కుజుడే. అయితే ఏమండి ఇప్పుడు ఆయన గురించి మనం గొప్పగా ఎందుకు చెప్పుకోవాలి అనుకోవచ్చు. ఆయన మీకు ఇప్పుడు లాభస్థానంలో ఉన్నాడు, మంచిదే, బాగానే ఉంది. కానీ 6వ తేదీ నుంచి ఆయన కొంచెం వెనక్కి వెళ్ళడం మొదలుపెట్టడం, వక్రం ప్రారంభమైంది. ఎప్పటిదాకా? ఫిబ్రవరి నెల 24వ తేదీ ఉదయం 7:41 దాకా ఆయన వక్రంలో ఉంటాడు. ఆ వక్రంలో జనవరి 21 దాకా ఆయన లాభంలో ఉండి అక్కడి నుంచి ఆయన జనవరి 21 జంప్ అయిపోతాడు. ఎక్కడికి? 10వ స్థానంలోకి. సరే, ఇంతకీ ఏమిటండి, ఏమవుతుంది? ఏం కాదు, కంగారు పడాల్సిన అవసరం లేదు. నాది కన్యారాశే, నాకు లేని కంగారు మీకెందుకు? కనుక కొంచెం ఆలోచన చేయండి. తోబుట్టువులు, ఎవరు? రక్త సంబంధీకులు, ఇలాంటి వారు ఉంటారు కదా. ఏ ఫంక్షన్లను అక్కడో ఇక్కడో ఎక్కడో కలిసినప్పుడు వాళ్ళు మీరు వారు తీయా పెట్టకుండా మాట్లాడేవి ఉంటాయి. ఒకవేళ కొంతమందికి ఏదో మనస్పర్ధ లాంటివి ఉన్నాయనుకో, ముఖం అటు తిప్పేసుకుని వెళ్ళిపోతుంటారు. ఇప్పుడు నేను చెప్పేది ఏమిటంటే, నీకు మనస్పర్ధలు ఉండొచ్చు, ఎన్నైనా ఉండొచ్చు. ఇన్ కేసు ఏదైనా ఫంక్షన్లో కనపడ్డారనుకో, ముఖం ఒకటి తిప్పనక్కర్లే. అన్నయ్య బాగున్నావా? రైట్. అమ్మాయి బాగున్నావా? అక్కయ్య బాగున్నావా? అంతే. మీరేమైనా ₹1,00,00,000 ఇస్తున్నారా? వాళ్ళు ఏమైనా ₹1,00,00,000 ఇస్తారా? మాట మీరు అన్నప్పుడు ఆ పక్కన 10 మంది ఉంటారు. అరే వీరిద్దరికీ పడతే, కానీ పలకరించాడు ఆయనే, కనీసం ముఖం తిప్పుకోపోయాడు. పాపం ఈయన పెద్ద ఆయన, ఎరా అన్నయ్య బాగున్నావా, వదిన బాగుందా, పిల్లలు బాగున్నారు అన్నారు. అట్ట అన్నాడు. తప్పు అవతల వాళ్ళదే, ఏందేమీ లేదు అని చూసినటువంటి వ్యక్తులు అనుకుంటారు. ఆ అనుకోవటం మనకు కావాలి. అనుకున్నందువల్ల మనకు వచ్చేది ఏమిటి, లాభం ఏమిటి? దట్ ఈస్ పాయింట్. ఏమి ఇబ్బంది పడినక్కల్లా పరోక్షంగా బెనిఫిట్స్ పొందుతాయి. సరేనండి, మరొకేదైనా ప్రాబ్లం ఉందా? అలాగే 8వ స్థానం అంటే ఆయుస్థానం. ఆయుస్థానానికి అధిపతి కూడా ఆయనే. ఆయుష్ అంటే నీకేమైనా ప్రాబ్లం వస్తుందా, ఏమైనా కార్డియాక్ అరెస్ట్ అవుతుందా? ఈ కంగారు అవుతుంది. ఏదైనా కొంత అనుకూలతలు మనం చేపట్టడం కోసంగా చిన్నపాటి పరిహారం అనేది ఒకటి చెప్తాను. అది ఇప్పుడు చెప్పను, వీడియో చివరిలో చెప్తా. చాలా సింపుల్ పరిహారమే. ప్రత్యేకంగా దేవుడి దగ్గర కూర్చొని స్తోత్రం చేయనక్కర్లా, వేపాకు స్నానం చేయనక్కర్లా, నిమ్మకాయ వాసన చూడనక్కర్లా. జస్ట్ వెరీ సింపుల్. అది ఇంతకది ఎప్పుడు చేయాలా? 12వ తేదీ చేయాలా? 12 అమ్మ దగ్గరికి వచ్చేసిందిగా. 11 బుధవారం అయితే 12 గురువారం. అది చెప్తా. ఇంతకు పాయింట్లకు వద్దాం. మొదటి పాయింట్ ఏమిటంటే, పాయింట్ నెంబర్ 1, 11వ తేదీ ఉదయం దగ్గర నుంచి 15వ తేదీ మధ్యాహ్నం 3:04 దాకా ఇది హోప్లెస్ అండ్ హెల్ప్లెస్ టైం. ఏమీ అనుకూలం ఉండదు. చేసే పనులకు ఏదో బ్రేక్ తగులుతుంటుంది. ఏదో ఒక బ్రేక్ తగలకపోయినా బ్రేక్ వేద్దామని ఆలోచిస్తూ ఉంటారు. మీరే ఒక ముఖ్య ప్రోగ్రాంకి వెళ్ళాలా, వెళ్ళటానికి మీకు సస్యమైన ఇష్టం లేదు. ఉన్న పరంగా ఆ ప్రోగ్రాం ఎట్లా ఎక్కొట్టాలా అని ఆలోచన చేస్తూ ఏదో రకమైనటువంటి సాగు తీసుకొస్తారు.
ఏదో ఒక సాకు, ఆ సాకు వల్ల ఒక ఫ్రెండ్కి సంబంధించి అనుకో, అరే నాయనా మా చిన్నాన్న వాళ్ళ ఉన్నాడు కదా చిన్నాన్న మచిలీపట్నం ఉన్నాడే, ఆ చిన్నాన్నకి ఒక అబ్బాయి మేనకోడలు ఉన్నారు, వాడికి ఏదో కొంచెం ప్రాబ్లం ఉంది, అర్జెంట్ రమ్మన్నాడు రా వెళ్ళాలా అంతే. అరే వెళ్ళేసి అర్జెంట్, చిన్న లేడు ఎవరు ఏదో రకంగా అడ్డం వేసుకుంటారు. అంటే ఏమిటంటే దీనివల్ల మీరు ప్రోగ్రామ్కి అటెండ్ కావటం ఇష్టం లేక దాన్ని తాత్సారం చేయాలనే ఉద్దేశంతోనే మీ అంతటా మీరే స్వయంకృతాపరాధం అని అనుకుంటారు. దీనివల్ల నష్టం ఏం లే, డబ్బులు మిగులుతాయి అంతే. ఇది మీ అంతటా మీరు చేసేది. దైవదత్తంగా జరిగి కూడా కొన్ని ఉంటాయి. ఒక్కొక్కసారి మీరు అనుకుంటారు, లక్కీగా మీరు ఏం చదువుతారంటే ఎక్కడ వెళ్ళాలనుకుంటే అక్కడ ప్రోగ్రామ్ ఏదో ట్రాఫిక్ జామ్ అయ్యో అదో ఇది పోలేక వెనక్కి వస్తారు. అంటే కాగల కార్యం గంధర్వులే చేశారంటారు. కనుక ఆ ప్రకారంగా యాబ్సెంట్ అవుతుంది. టోటల్గా 11, 12, 13, 14, 15వ తేదీ మధ్యాహ్నం 1 గంట మధ్యాహ్నం 3 గంటల 4 నిమిషాల దాకా ఎక్కడా ఏమాత్రం అనుకూలతలు లేవు. సాదా సీదాగానే గడిచిపోతుంటుంది. రాత్రి పడుకుంటారు, తెల్లవారి నిద్రలేస్తారు, పళ్ళు దొంగుంటారు, కాఫీ టీ చాయో అదో తాగుతారు, ఏదో గడిచిపోతుంది. కొన్ని ముఖ్యమైన కార్యక్రమాలు బ్రేకులు పడుతుంటాయి, అమ్మయ్య బ్రేకులు పడ్డాయి అనుకుంటారు. కానీ అంతకుమించి నష్టం అంటూ ఏముండదు, కంగారు పడాల్సిన అవసరం లేదు. ఇది ఫస్ట్ పాయింట్ నెంబర్ 1. పాయింట్ నెంబర్ 2, 15వ తేదీ మధ్యాహ్నం 3 గంటల 4 నిమిషాలతో ప్రారంభమై 20వ తేదీ అర్ధరాత్రి దాకా దుమ్ము దులిపే విధంగా ఉంటుంది. అడ్మినిస్ట్రేషన్ అంతా ఎట్లా ఉంటుందంటే వందే భారత్ రైలు కంటే ఇంకా స్పీడ్గా ఉంటుంది. అంత గొప్పగా పోతుంటారు. ఇంకా డెవలప్మెంట్స్కి ఏ విధంగా చేస్తే బాగుంటుంది, ఎలా చేస్తే బాగుంటుంది, లాభం ఎక్కడ ఉంటుంది, అది ఎక్కడ ఉంటుంది, ఇది ఎక్కడ ఉంటుంది, ఇంకా అక్కడి నుంచి మీరు ఆలోచనలు ఎట్లా ఉంటాయంటే వాయువేగ మనోవేగాలతో ఉంటాయి ఆలోచనలు. ఈ ఆలోచన తగ్గట్టుగా పావులు కదుపుతుంటారు, పావులు కదిపి తగ్గట్టుగా అక్కడ ఫలితాలు కూడా వస్తుంటాయి అన్నమాట. ఈ విధంగా 16, 17, 18, 19, 20వ తేదీ దాకా చక్కగా అనుకూలతలు వస్తాయి. అయితే ఇక్కడ లైఫ్ అడ్మినిస్ట్రేషన్లో అంటే ఏమిటంటే మీ నిర్ణయాలు ఒక్కొక్కసారి అద్భుతంగా ఉంటాయి, ఒక్కొక్కసారి మీ నిర్ణయాలు ఇతరులకి కొంచెం వ్యతిరేకంగా ఉన్నాయనుకో. కానీ ఇప్పుడు ఆ వ్యతిరేకంగా ఉన్నాయనేటువంటి వారే బాసు చాలా బాగుందో అంటారు. మీరేమంటారు, కొంచెం కాలర్ అంటారు, ఇది మన ప్రతిభ అంటారు. కనుక ఏదైనా మొత్తం 10 రోజుల్లో మొదటి 5 రోజులు హోప్లెస్ హెల్ప్లెస్, రెండవ 5 రోజులు హోప్ ఉంది హెల్ప్ ఉంది. కనుక ఆ రెండవ 5 రోజులకి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తుంటారు. ఇంతకీ మరి రెమెడీ చెప్పే ముందుగా ఈ కన్యారాశిలో జన్మించిన జాతకులకి కొన్ని వ్యతిరేక సమయాలంటూ ఉన్నాయి. ఇంతగా వ్యతిరేక సమయాలు ఎప్పుడెప్పుడు ఉన్నాయి, ఏమిటి కథ ఏంటి కావచ్చు తెలుసుకుందాం. కన్యారాశిలో జన్మించినటువంటి ఉత్తర ఫల్గుని అంటే ఉత్తరా నక్షత్రం 2, 3, 4 పాదాల్లో జన్మించిన జాతకులకి 18వ తేదీ బుధవారం రాత్రి 12 గంటల 58 నిమిషాలతో ప్రారంభమై 19వ తేదీ గురువారం అర్ధరాత్రి వరకు, అంటే ఒక విధంగా 18 అర్ధరాత్రి నుంచి 19 అర్ధరాత్రి వరకు ఇది అనుకూలమైన సమయం కాదు. అది వ్యతిరేక సమయము, విసర్జనీయ సమయము. రొటీన్ కార్యక్రమం చక్కగా చేసుకోవచ్చు, క్రొత్త కార్యక్రమాలకు శ్రీకారం చుట్టకూడదు. ఉత్తరైపోయింది. నెక్స్ట్ హస్త నక్షత్రం. ఈ హస్తల నక్షత్రంలో జన్మించిన జాతకులకి 19వ తేదీ గురువారం అర్ధరాత్రి దగ్గర నుంచి 20వ తేదీ శుక్రవారం అర్ధరాత్రి వరకు, ఇది కూడా అర్ధరాత్రే, 19 అర్ధరాత్రి నుంచి 20 అర్ధరాత్రి వరకు, ఆ టైం కూడా క్రొత్త కార్యక్రమాలకు శ్రీకారం చుట్టకూడదు. అంటే 19 అర్ధరాత్రి నుంచి పడుకుని నిద్రపోతారు, 20 11 దాకా ఏదో టీవీలు అవి ఇవి సెల్ ఫోన్లు వాట్సాప్ చూస్తుంటారు. కాబట్టి 20 పగలంతా కొంచెం జాగ్రత్తగా కొత్త కార్యక్రమాలకు శ్రీకారం చుట్టకుండా మామూలుగా సాదాసీదా గడిచిపోతుంటుంది. రొటీన్ కార్యక్రమం చక్కగా చేసుకోవచ్చు. 3వ నక్షత్రం చిత్తా నక్షత్రం. చిత్రా నక్షత్రం మొదటి 2 పాదాల్లో జన్మించిన జాతకులకి వారికి 20వ తేదీ గురువారం ఉదయం 9 గంటల 52 నిమిషాల దగ్గర నుంచి, తప్పు చెప్పాను డేటు, చిత్తా నక్షత్రకి 12వ తేదీ గురువారం మధ్యాహ్నం 9 గంటల 57 నిమిషాల నుంచి 13వ తేదీ శుక్రవారం ఉదయం 7 గంటల 50 నిమిషాల వరకు వారికి అనుకూలమైన సమయం కాదు. అయిపోయింది కదా. ఈ సమయాల్లో రొటీన్ కార్యక్రమాన్ని దృష్టి ఉంచకుండా మామూలు మామూలు కొత్త కార్యక్రమాలకు శ్రీకారం చుట్టకుండా ఉంటే సరిపోతుంది. రైట్. ఇంతకీ పరిహారం ఏమిటి అదంటే, సర్వార్థ సిద్ధి యోగం అద్భుతమైన యోగాలు ప్రతి నెలలో వస్తుంటాయి.
ఆ యోగాలు ఒక్కొక్క యోగానికి ఒక్కో రకంగా చేస్తారు. చాలామంది అభిమానులు అడుగుతున్న కారణంగా ఒక్కొక్కసారి నెలలో 4-5 సార్లు వస్తుంటాయి. అప్పుడు ఉన్నటువంటి సర్వార్థ సిద్ధి యోగానికి ఏం చేయాలా, ఎలా చేయాలా అనేది నేను చెప్తాను. అందులో ఈ 12వ తేదీ గురువారం ఉదయం 6:30 నుంచి 9:52 సర్వార్థ సిద్ధి యోగం ఉంది. ఏం చేయాలా, ఏమి చేసేదే లేదు. ఒక వైట్ పేపరో, చిన్న పుస్తకమో, 40,000 పుస్తకమో, 100 పేజీల పుస్తకమో అందుకోసం తీసుకోండి. లేకపోతే ఒక డైరీ ఉంటుంది, పాత డైరీ కొత్త డైరీ తీసుకొని ఆ డైరీలో పెన్తో, పాత పెన్ అయినా చాలు, మా దానికోసం కొత్త పెన్ కొనక్కర్లా, కొత్త డైరీ కొనక్కర్లా. మీరు ఏం చేస్తారంటే ఆ టైంలో 3:22 ఎంతో ఉంటుంది సర్వార్థ సిద్ధి యోగం. ఆ టైంలో మీ ఇష్టదేవానికి ఒక నమస్కారం చక్కగా ఇచ్చుకొని 2025లో మనం ఏం చేయాలి, మన ఆలోచన ఏమిటి, ఇల్లు కొనాలా, వాకిలి కొనాలా, అది కొనాలి, ఇది కొనాలా, ఏదో బంగారం కొనాలనో, లేకపోతే అమ్మాయికి పెళ్లి చేయాలనో, అబ్బాయికి మంచి ఉద్యోగం చూడాలనో, లేకపోతే అబ్బాయిని విదేశాలకు పంపాలనో, లేకపోతే బంగారం కొనాలనో, అప్పులు తీర్చాలనో, లేకపోతే అప్పు చేయకుండా ఇల్లు కట్టాలనో, ఏవో రకరకాల ఆలోచనలు ప్రతి వ్యక్తికి ఉంటాయి కనుక అలాంటి ఆలోచనలకి అన్ని నీట్గా రాసి ఎవరెవరికి ఎంత బాకీ ఉంది, ఎవరెవరికి ఏ బాకీ ఏ సమయంలో ఇవ్వాలా, ఇప్పటికి ఎంత ఇచ్చాడు, ఇంకెంత ఇవ్వాలా, మనకి ఇవ్వాల్సినవి ఏమున్నాయి, ఇవన్నీ మనసులో ఉండొచ్చు, ఎక్కడో పెట్టులు రాసి ఉండొచ్చు. కానీ ఇవన్నీ కలిపి ఒక్క పేజీలోనే ఉండాలా. ఆ ఒక్క పేజీలో ఉంటే ఆ కుజగ్రహానికి అందుతాయి. ఆ సమయంలోనే చక్కగా రాసేసి పెట్టుకోండి. 12వ తేదీ ఉదయం 6:30 ఒక 10 నిమిషాలు లేటుగానే స్టార్ట్ చేయండి. టైం వేసుకోండి, తేదీ వేసుకోండి, వారం వేసుకోండి. శ్రీనివాస గారికి సిద్ధాంతి గారు తెలియజేశారని కూడా రాసుకోండి. కానీ నా పేరు లేకపోతే సిద్ధాంతి గారు రాశారని చెప్పండి. ఆ యోగం పేరు సర్వార్థ సిద్ధి యోగము. యోగంలోనే సర్వార్థ సిద్ధి యోగం ఉంది. చక్కగా ఆ పేపర్ మీద రాసుకోండి. ఆ పేపర్ని రోజు మార్చి రోజు అవకాశం ఉంటే ఒకసారి చదువుతూ ఉండండి. అట్లా 10 రోజులు చదివిన తర్వాత 11 రోజు మీరు చూడకుండానే టక చెప్పేస్తారు. మీరు రాసుకున్నవే రోజు చూస్తున్నారు కదా, పాయింట్ 1 ఏంది, పాయింట్ 2 ఒక పేజీ కదా 4 పేజీలు రాసుకోండి. ఎవరికి ఎంత బాకీ ఉన్నా అంత రాసుకోండి. ఒక రికార్డెడ్గా ఉంటుంది, దాంట్లో ఏంటి రికార్డెడ్గా ఉంటుంది. ఆ విధంగా చేసుకోండి. అయిపోయింది కదా. చిన్ని పరిహారమే ఇది. 12వ తేదీ ఉదయం 6:30 నుంచి ఉదయం 9:52 దాకా. ఇక నెక్స్ట్ మరొక చిన్న గమనిక. ఈ పితృ ప్రారంభ దోషాలకు సంబంధించిన కార్యక్రమాలకి 73వ కార్యక్రమం దగ్గర నుంచి ఈ డిసెంబర్ 23వ తేదీ 23 సోమవారం అవుతుంది. 23, 24, 25, 26, 27, 28, 29, 30 8 రోజుల్లో అమావాస్య వచ్చేస్తుంది. అంటే 23వ తేదీ నుంచి 30వ తేదీ మార్గశిర అమావాస్య దాకా 30వ తేదీ దాకా ఈ కార్యక్రమాలు మళ్ళా జరుగుతాయి. ఆ కార్యక్రమాలు జరిగినటువంటి వీడియోని నేను అప్లోడ్ చేస్తాను. మరి పితృదోషాలకు ప్రారంభ దోషాలకు వేచి ఉండేవారు ఉంటారు కనుక వారు చక్కగా ఆ కార్యక్రమాన్ని వీక్షించవచ్చు. శుభం.